కొంచెం వెడల్పు అయ్యా రైట్ రైట్ రండి. ఇది ఒక అరగంట నడుస్తుందండి. గురువుగారి గురించి 5 గంటల వీడియో ఉంది నా దగ్గర, హైలైట్స్. బట్ ఇది 1 డే ఇంటర్నేషనల్లో ప్లే చేసినట్టు చేస్తున్నాను ఇప్పుడు. కాబట్టి అందరూ అటు చూడండి. మధ్యలో నేను ఎక్కడైతే వాయిస్ ఓవర్ లేవో అక్కడ నేను చెప్తూ ఉంటాను. అక్కడే కూర్చోండి సార్. రసజ్ఞులెల్ల మనస్సులెల్ల దోచిన మన ఎల్ల అదిగో వేదిక పెట్టి వేయించేసిన వేళ అదొక అద్భుత ఆత్మీయ సమాగమం. గురుగారు ఇటు 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 గురుగారు. రైట్. మన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వేదికపైకి వేయించేసి ఉన్నారు. ముందుగా కృష్ణరావు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశం గావించి అదిగో తెలంగాణ పెద్దలు మామరాజు సత్యరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అది తొలి తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవనీయులైన సాంస్కృతిక శాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ వేద కవి సాహితీవేత్త జొన్నవిత్తు రామలింగేశ్వరరావు గారు, ఆకెళ్ళ విభూషణ్ శర్మ గారు, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు అందరూ ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొనగా కోరుతూ వేద పండితులు. ఓం జ్యోతిష్మతే త్వా సాదజామి జ్యోతిష్కృతం త్వా సాదజామి జ్యోతిర్విదం త్వా సాదజామి భాస్వతే త్వా సాదజామి జ్వలంతే త్వా సాదజామి మన్మలా భవంతే త్వా సాదజామి త్వా సాదజామి రోచమానాన్ త్వా సాదజామి యజస్రాన్ త్వా సాదజామి బృహజ్యోతిషం త్వా సాదజామి బోధయంతే త్వా సాదజామి జాగ్రతే త్వా సాదజామి. వేద పండితులకు నమస్సులతో ప్రముఖ గాయని సుబ్బలక్ష్మి గారి ప్రార్థనా గీతం. అట్లాగే ఈ ఉత్సవాన్ని చేసినటువంటి అన్నవరపు రామస్వామి గారికి ఇప్పుడే చెప్తా ఉన్నారు 100 సంవత్సరాలు వారికి, అట్లాగే మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు నాకు సుపరిచితులు బాగా దగ్గర ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే ప్రముఖ ఆర్థికవేత్త జీవి శాస్త్రి గారు, వారు కనపడలేదు, వారు చాలా దగ్గర, అట్లాగే ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, టీవీలో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అట్లాగే అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు, అట్లాగే భాషా సాంస్కృతిక శాఖ మా సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, ఈ సభకు చేసినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక వీరినటువంటి పెద్దలందరికీ, సంగీత కళా జ్ఞానులకు, అట్లాగే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అత్యంత అంటే గ్రామ స్థాయి నుంచి అత్యంత చిన్న కుటుంబం నుంచి గ్రామీణ స్థాయి నుంచి ఇలా ఈ రోజున చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప వ్యక్తి. మేమందరం కూడా ఈ రోజున
కల్చరల్ మినిస్టర్గా ఇందులో పాల్గొనడం నాకు సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మొదటి పర్యాయం. అలాగే మరి సంగీత కళాకారుడిగా, సంగీత శాస్త్ర బోధకుడిగా, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా, మృదంగ వాయిద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి వారికి, అలాగే సాధారణంగా శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం పక్క వాయిద్యం మాత్రమే ఉంటుందని వింటా ఉన్నా. మరి అలాంటి పక్క వాయిద్యాన్ని ప్రధాన వాయిద్యంగా కేంద్ర స్థానంలో పెట్టి శాస్త్రీయ సంగీత చరిత్రలో అరుదైన చరిత్ర స్వీకరించినటువంటి దండగిరి కాబట్టి మీకు హృదయపూర్వకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఈ రోజున ఈ యొక్క సంగీతం, సాహిత్యం, కళలు, ఆటలు, పాటలు ఇవన్నీ కలగలిపితేనే కల్చర్, సంస్కృతి జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే వాస్తవంగా యాక్చువల్ ఉండాలని ఉంది. కాకపోతే నాకు సమాచారం లేటుగా వచ్చింది. రేపు అసెంబ్లీలో ఈ యొక్క టూరిజం పైన షార్ట్ డిస్కషన్, ఆ తర్వాత రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా ఇప్పుడే వచ్చింది, వాళ్ళకి పోయి కలుసుకొని వాళ్ళతో కూర్చోవాలి. సో అనేది భావించేది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన మంత్రివర్యులకు ఎన్నో సత్కారాలు జరిగి ఉంటాయి, కానీ ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు, ప్రపంచ ప్రఖ్యాత వాయులిన విద్వాంసులు కలిసి చేసిన ఒక అద్భుతమైన సత్కారం ఇది. సో అందరి పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తుంది వేదిక. కానీ మృదంగంలో పూజ్యులు రామస్వామి గారు చెప్పినట్టు మృదంగ నాదంలో సంగీతం కూడా పలుకుతుంది అనేది నిరూపణ. మనవాడు వాసుదేవ్ చెప్పాడు, వాడు త్యాగరాజోత్సవాల్లో నేను ఒకసారి ఇలా వాయించాను, మొత్తం ఎడమని పంచరత్న అని కూడా సాహిత్య శుద్ధంగా వినపడాలని ఇది ప్రయోగం. స్వరంలో దడబిడి పుట్టినా కూడా ఏం పర్వాలేదు అంటాడు. సాహిత్యం చక్కగా వినపడుతుంది. స్వామివారి అద్భుతమైనటువంటి కృతి. ఈ ప్రపంచ విఖ్యాతమైనటువంటి ఎందరో మహానుభావులు అనేది కీర్తన. మీరందరికీ వందనములు. ఈ ఓపికకి ధన్యవాదాలు చెప్తున్నాను. మన వాడు కొంచెం టైం తీసుకున్నాడు. ఈ ప్రోగ్రాం పెట్టిన వారు కొన్ని విషయాలు అడిగారు, నేను చేయవలసి వచ్చింది. లేకపోతే మామూలు కచేరీ చేయను. అంటే ఫోటో కచేరీ యొక్క దానికి బాగుంటే చప్పట్లు పడవచ్చు, లేకపోతే బాగుంది. ముందు ఇంజనీర్ రామస్వామి గారు, మన సంసుందరి గారు, శర్మ, హైదరాబాద్ ప్రదర్శన వస్తుంది, దాని మాట్లాడుతుంది లేదు అంతే. వాక్యం చాలా బాగుంటుంది. తర్వాత మా పౌత్రుడు, మా అమ్మాయి పద్మజ, వాడి అబ్బాయి వీడి మృదంగంలో వేస్తాడు, ఎంటెక్ చేశాడు, ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న సోలో వాయించాడు. ఆకాశవాణిలో అవార్డు వచ్చింది రామస్వామి గారి యొక్క అసిస్టెంట్. పవన్ కళ్యాణ్ కాసుమా పవన్ కుమార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేచిపోతున్నాడు.
మంచి ఇక్కడ మంచి విద్వాంసుడు. నాన్నగారు నాకు తెలుసు, హార్మోని మంచివాడు. మన ఇదేంటి యాదగిరిగుట్ట, నేను విజయవాడ నుంచి యాదగిరిగుట్ట వచ్చేవాడిని అండి. ఇప్పుడు అక్కడ వేములవాడ, చాలా ధర్మవరం ఇవన్నీ పిలిచేవాడు. విజయవాడ నుంచి 2 రోజులు పెట్టింది ప్రోత్సహించి కార్యక్రమాలు పెడుతుంటారు. వాళ్ళు ఎవరు పిలుస్తారండి, ఎవరు. తర్వాత ఈ నృత్యం ఉంది, పేరు నాట్యం, దాన్ని ప్రమోషన్ చేశాడు, అద్భుతం. వారికి ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ సిబ్బంది అందరూ, ఈ రోజున వచ్చిన విలేకరులు చాలామంది వచ్చారు, మిత్రులు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిమైనటువంటి నమస్కారాలు చెప్తూ, ఇక్కడ మైకులు ఈ వ్యవహారాలు చేసేవాడు అందరికి కూడా చాలా సంతోషం. తర్వాత నాకు మాలలు వేసి ఒక ఇందాక అంటారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఒక లారీని అవుతాయేమో లారీ తెప్పించమని అంటున్నాడు ఆయన జోక్గా శాల్వారికి. అలా వారందరికీ కూడా కృతజ్ఞతలు. పేరుగా నేను ఎవరిని మర్చిపోతాను, ఎందుకంటే వయసు రీత్యా వచ్చింది కదా, మరుపు సహజం. నమస్కారాలు. ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ కూడా నా సత్కరించారు. రావడమే చాలా గొప్ప విషయం, వాడి యొక్క సంస్కారం నిదర్శనం. వారి ముందు నేను చాలా చిన్నవాడు. విద్యలో రామస్వామి గారు వచ్చారంటే తన వయసులో రావటం అనేది అది చాలా మాకు సంగీత సరస్వతి వచ్చినట్టే. విశేషమైనటువంటి పనులు వాడేవాడు. రాగంతాన్న పదవి డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు మన మ్యూజిక్ అకాడమీలో. ఆశ్చర్యపోయిన వారు అతి త్వరలో కాలం చేశారు. ఇక్కడ ప్రొఫెసర్గా ఉండేవారు. సంగీత ఉద్యోగం వచ్చి చేరుతారు మా గురువుగారు, సరిగా మా గురువుగారు. తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చారంటే అంకయ్య గారు ఉన్నారు, ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్ అయింది. అంకయ్య గారు చాలా గొప్ప జ్ఞానస్తుడు, అన్ని పల్లవులు పాడతారు ఆయన, విశేషమైనటువంటి జ్ఞానం పల్లవులు. వారితో సాధన చేద్దామని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది నాకు. వీళ్ళు కోరారు, వచ్చారు. చెన్నై, ఢిల్లీ చాలామంది కోరారు. అప్పట్లో అలా ఉండేది. నేను రాలేదు సార్, అభ్యర్థన పెట్టుకుని నేను రావడం లేదు. నేను రాకుండా ఆయన చిన్న నేర్చుకున్నారు, నేను నేర్చుకున్నాను. ఆయన ఇవాళ రావడం నా అదృష్టం. సంగీత సరస్వతి వచ్చినట్టు మీరందరూ రావడం నమస్కారం. సార్ ఇచ్చు చెప్పండి సార్. కొంచెం గట్టిగా. ఈరోజు చాలా శుభదినం. రాష్ట్ర ప్రభుత్వం నాకు 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్లో వారు వంతుగా చాలా సహాయం చేశారు. ఈ డైరెక్టర్ గారు, మినిస్టర్ గారు వచ్చి చాలా చక్కగా మాట్లాడి ఆస్వాదించారు. చాలామంది ప్రేక్షకులు రావడం, ముఖ్యంగా ఆన్లైన్లో కొన్ని వేల మంది చూశారు మన కార్యక్రమం. సన్మానం అద్భుతమైన సన్మానంగా మా శిష్యులు చేయడం. నాకు దాదాపు 2000 మంది శిష్యులు ఉన్నారు. మొత్తం యూరోపియన్ కంట్రీస్, అమెరికా, కెనడా, సింగపూర్, మలేషియా, మారిషస్, యూరోపియన్ కంట్రీస్ వీళ్ళంతా ఉన్నారండి. వాళ్ళు రాలేకపోయినారు, కొంతమంది వచ్చారు. పెద్దవాళ్ళందరూ రావడం చాలా సంతోషం. పత్రికల వారు కూడా చాలా ప్రోత్సహించి కవరేజ్ చాలా బాగా ఇచ్చారు. నమస్కారాలు. 75 సంవత్సరాల కార్యక్రమాలు ఇచ్చిన సందర్భంగా, అంటే 75 సంవత్సరాలు ఇస్తున్నారు, 32,000 కార్యక్రమాలు ఇచ్చాను. దాదాపు 5,000 మందికి మేము సహకరించాం. అంటే బాలమల్లి కృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, రవిశంకర్, జకీర్ హుస్సేన్, అల్లారఖా, ఇలాంటి పెద్దవాళ్ళందరికీ, చంబాయి వైద్యనాథ్ భవతార్, అల్లుగుడి జయరామన్, సమ్మగుడి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే సుకుమారి, ఇలాంటి పెద్దవాళ్ళందరికీ నేను వహించడం జరిగింది.
గౌరవం వెంకటస్వామి గారు, ఏమర్ శంకర్ శాస్త్రి, చెప్పకపోతే 5,000 మంది ఉన్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఆకాశవాణి కానీ దూరదర్శన్ కానీ ముఖ్యంగా ప్రేక్షకులు పత్రికలు నాకు చాలా ప్రోత్సహించింది, బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నా శిష్యులందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో చేసేందుకు వాళ్ళందరికీ ఆశీస్సులు, భగవంతుడు వారి అందరినీ కూడా వారి విద్యలో వాళ్ళ నిజ జీవితంలో చాలా చల్లగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.